డాన్ 3 వివాదంతో హాట్ టాపిక్ గా మారిన రణ్వీర్ సింగ్ ఇప్పుడు కాంతారా వివాదం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలోని ప్రసిద్ధ చాముండేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించారు రణ్వీర్ సింగ్. కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు మైసూర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన రణ్వీర్ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కాంతారా చిత్రంలోని పంజుర్లీ దైవం హావభావాలను రణ్వీర్ సింగ్ వేదికపై అనుకరించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ సందర్భంగా చాముండి అమ్మవారిని భూతంగా పేర్కొన్నారంటూ కన్నడ ప్రజలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని మీద రణ్వీర్ సింగ్ పై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ కూడా జరిగింది. ఆ సమయంలో స్పందించిన రణ్వీర్ కాంతారాలో నటుడు రిషబ్ శెట్టి నటనను ప్రశంసించటమే తన ఉద్దేశమని, ఎవరిని కించపరచాలని కాదని వివరణ కూడా ఇచ్చారు. తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే క్షమించాలి అంటూ క్షమాపణలు కూడా కోరారు. అయితే రణ్వీర్ చెప్పిన క్షమాపణల్లో నిజాయితీ లేదంటూ ఓ న్యాయవాది కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన రణ్వీర్ సింగ్ సవరించిన అఫిడవిట్ ద్వారా బేషరతుగా క్షమాపణలు చెప్పారు. రణ్వీర్ సింగ్ పశ్చాత్తాపాన్ని పరిగణలోకి తీసుకున్న కర్ణాటక హైకోర్టు ప్రాయశ్చిత్తంగా 4 వారాల్లోగా మైసూర్లోని చాముండేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకోవాలని ఆదేశించింది. ఈ గడువు ముగిసే సమయానికి మంగళవారం ఉదయం మైసూరు చేరుకున్న రణ్వీర్ మాస్క్ ధరించి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకవైపు డాన్ 3 వివాదంలో 45 కోట్ల నష్టపరిహారం ఆరోపణలు, మరోవైపు దైవనింద ఆరోపణలతో కోర్టు ఆదేశాలు. ఇలా వరుస వివాదాల మధ్య రణ్వీర్ సింగ్ కెరీర్ ప్రస్తుతం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇటీవలే ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ కూడా రణ్వీర్ పై సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేయటం బాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు చాముండేశ్వరి ఆలయ దర్శనంతో ఈ వివాదానికి పూర్తిగా తెరపడుతుందా, లేక మరిన్ని మలుపులు తిరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.